సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలో జాగ్రత్తగా విందాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుదాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. దేవుని మాట మోషేలో నెరవేరాలట, మోషే ద్వారా నెరవేరాలట. ఒక్క మాట చెబుతాను. ఈరోజు దేవుడు చాలా మాటలు ఇచ్చాడు కదా, ఆ మాటలు వాళ్ళలో జరిగాయి, అదిగో వాళ్ళలో కూడా జరిగాయి, ఆ వెనకున్న వాళ్ళకి జరిగాయి. మరి నీలో ఎందుకు జరగట్లా? యెహోవా మాట నీ యందు నెరవేరాలి. యెహోవా బాహు నీ ఇంట్లో కార్యం చేయాలి. యెహోవా బాహు నీ పిల్లల్లో కార్యం చేయాలి. వాళ్ళకి జరిగిందండి, వీళ్ళకి జరిగింది, వాళ్ళకు కూడా జరిగినట్లే ఉంది, వాళ్ళకి జరిగింది, ఊరందరికీ జరిగి నీలో ఎందుకు జరగడం లేదు? ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట, ఆయన బాహు కొరచ కాలేదు. ఆయన బాహు ఎంత దూరమైనా చాపుతాడు. ఆయన బాహు చాపి సమకూర్చగలిగిన వాడు. ఆయన బాహు చాపి సముద్రాన్ని పాయలు చేయగలిగిన వాడు. ఆయన బాహు చాపి లక్షల మందికి భోజనం పెట్టగలిగిన వాడు. ఆయన బాహు చాపి ఎండలో జనులు నాశనం కాకుండా నీడ ఇవ్వగలిగిన వాడు. ఆయన బాహు చాపి చిన్న బండలో నుంచి పెద్ద ఓట ఇవ్వగలిగిన వాడు. ఇవన్నీ చేశాడుగా. నా బాహు కొరచగాలేదుగా, నా బాహు ముడుచుకోలేదుగా అంటాడు. అదే బాహు నీలో జరగాలి, నీ యందు నా కార్యాలు జరగాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఊరందరికీ కార్యాలు జరిగి నీకెందుకు జరగడం లేదు? ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళాలి. ఈరోజు ఎందుకో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఊళ్ళో వాళ్ళకి కాదు, నాకే జరగబోతున్నాయి, నా జీవితంలోనే జరిగాయి అని చెప్పగలిగిన అనుభవానికి రావాలి. సరే, ఈ మోషే జీవితంలో ఎన్ని కార్యాలు జరిగాయో మీరు చాలామంది ఎరుగుదురు. ఓసారి ఎర్ర సముద్రం దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడుగా, మోషే నీ కర్ర చాపు అని. కర్ర చాపిన వెంటనే దేవుడైన యెహోవా అతని చేతి పక్కన తన చెయ్యిని చాపాడట. సముద్రం ఏమైపోయింది? విడిపోయి 6 నెలలు కనబడింది. అంటే దేవుని మోషేతో కూడా నడిచాడు. మోషే చెయ్యి చాపితే ఆయన చెయ్యి చాపాడు. జనానికేమో మోషే సముద్రం పాయలు చేసినట్టుగా కనపరిచాడు. ఆయనతో కూడా దేవుని బాహు చాపాడు. అలాగే బండ దగ్గరకు వెళ్ళాం. బండ దగ్గరకు వెళితే జనానందరూ నిలబెట్టి తన చేతిలో ఉన్న కర్రతోని ఆ బండతో మాట్లాడని ఒకసారి అన్నాడు, బండతో కొట్టు అన్నాడు ఒకసారి. అలాగే కర్రతో బండ కొట్టాడు. కొట్టగానే జలం ధారలుగా వచ్చాయి. ఎక్కడ దాకా వచ్చాయో తెలుసా?
లక్షలాది ప్రజలు త్రాగి నేలంతా తడిసిపోయి అరణ్యం ముళ్ళ కంపల్లాగా ఉండేది సస్యశ్యామలంగా పండడం జరిగింది. అంటే దేవుని బాహు మోషే పట్ల నెరవేరుతానే వచ్చింది. బండ దగ్గర నెరవేరింది, ఎర్ర సముద్రం దగ్గర నెరవేరింది. దేవుని బాహు వీనిలో నెరవేరుతుందిగా. మూడో మాట చెబుతాను. యుద్ధం జరుగుతుంది అమాలేకీయులతో. అందరూ వెళ్ళారు. యెహోషువ యుద్ధం చేపిస్తున్నాడు. యుద్ధం జరుగుతూ ఉంది. మోషే కొండ మీదకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తన చేతి కర్రను అలా ఎత్తి చాపాడు. ఇశ్రాయేలులు గెలవడం మొదలుపెట్టారు, అమాలేకులు ఓడిపోవడం మొదలుపెట్టారు. చెయ్యి దించితే ఓడిపోతున్నారు ఇశ్రాయేలు. అందుకని ఇద్దరు సేవకులు వచ్చి మోషే 2 చేతులు పైకెత్తి వాళ్ళు భుజాలు కాశారు. ఆ భుజాల మీద ఆయన చెయ్యి పెట్టాడు, చేతి కర్ర అలా ఎత్తాడు. చరిత్ర ఎంత గొప్పదంటే మనం చదువుకోవటానికి కాదు, కళ్ళు తెరిపించడానికి రాయబడింది. చెయ్యి పైకెత్తి దించలేదండి. శత్రులంతా సర్వనాశనం అయిపోయారు. ఇశ్రాయేలు సాయంకానికి గెలవగలిగారు. అంటే ఆయన బాహు ఈయన యందు ప్రత్యక్షమైందా లేదా? మోషే యందు దేవుని బాహు ప్రత్యక్షమైందా లేదా? అదే బాహు నీ ఎడల ప్రత్యక్షం కావాలిగా. నువ్వు చెయ్యెత్తే కార్యం జరగాలిగా, నువ్వు తప్పడ కొడితే కార్యం జరగాలిగా, చేతులెత్తి ప్రార్థన చేస్తే కార్యం జరగాలిగా. ఆయన ఏమంటాడు అంటే నీ యందు నా మాట నెరవేరాలి, నీ యందు నా బాహు కనపరచబడాలి. అంటే ఒక విశ్వాసి ఎక్కడికి బయలుదేరి వెళ్ళినా దేవుని హస్తం వాళ్ళతో కూడా బయలుదేరబోతుంది. దేవుని బిడ్డలైన మిమ్మల్ని మనసారా దీవిస్తూ చెబుతున్నాను. ఈ నెల మీరు తీర్మానం కలిగి అడుగులు వేస్తూ నడవటం మొదలు పెడితే అదే బాహు నీ యందు కనబడునుగాక, నీ ప్రార్థనలో కనబడునుగాక, మీ విశ్వాసంలో కనబడునుగాక, మీ చేతలలో కనబడునుగాక. ఒక్క మాట చెబుతాను, మీరేం నొచ్చుకోవద్దు. దేవుని బాహు చాపబడకుండా మీరు ఎక్కడ తిరిగినా, వల వేసినా, గాలం వేసినా, పెళ్లి కోసం ప్రయత్నం చేసిన, కప్పేద్దామని ఆశించిన, ఇంత అంత బాకీ తీరుతామని వాళ్ళ కాదు. దేవుని బాహు నీతో ఉండాలి. దేవుని బాహు నీతో ఉంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, అలా చాపు. దేవుని బాహు మోషేతో చాపబడినట్టుగా నీతో చాపబడినగాక. ఆయన బాహు చాపాడా, అరణ్యం నీటి మడుగ్గా అవబోతుంది. ఆయన బాహు చాపాడా, జీవితంలో పెద్ద ఎండగాసిన అరణ్యంలో నీడగలగబోతుంది. ఆయన కానీ చెయ్యి చాపాడా, అమాలేకులైన జనాంగం నీకు విరోధంగా లేచిన సంఘటనలు కానీ, శత్రువులు కానీ, పగ కానీ, ద్వేషం కానీ, రోగం కానీ వాళ్ళు సమూల నాశనం చేయబడతారు. నిశ్చయముగా ఆయన చెయ్యి చాపాడా, నీ సమస్యల్లో దారి మొదలవునగాక. మరి ఆయన చెయ్యి చాపబట్టం నాకు ఇష్టమన్నవాడు చెయ్యెత్తండి. అందరికి ఇష్టమేగా. మరి ఎప్పుడు చాపుతాడు? ఇవాళ, రేపా, సాయంత్రమా, రేపా? ఎప్పుడు చాపుతాడు? కొన్ని మాటలు చెబుతాను. ఈ మోషే చెయ్యి చాపినప్పుడల్లా దేవుడు చెయ్యి చాపాడు కదా, దానికి ప్రబలమైన కారణాలు కొన్ని చెబుతాను. ఇతడు ఎవరు అని చెబితే బైబిల్లో ఇతని గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. రాయబడిన మాటలు ఒక్క మాట చెబుతాను. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుదాం. మరియు యెహోవా నేను ఈ ప్రజలను చూచి తిని, నేను ఈ ప్రజలను చూచి తిని, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు, వారు లోబడనల్లని ప్రజలు, నాకు అడ్డము రాకుము, నాకు అడ్డము రాకుము. నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశం క్రింద ఉండకుండా తుడుపు పెట్టి నిన్ను వారికంటే బలము కలిగిన గొప్ప జనాంగంగా నేను చేస్తాను. ఇశ్రాయేలుడు మాటి మాటికి దేవుడి మీద తిరుగుబడతా ఉన్నాడు. తిరుగుబడినప్పుడల్లా మోషే తాడుకుంటున్నాడు, తట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, దేవుడిని బ్రతిమలాడుతున్నాడు. ఒకరోజు ఒక సంఘటన జరిగింది. వెంటనే దేవుడు సహించలేకపోయాడు. కృతజ్ఞత కలిగిన మనుషులైనా వీళ్ళు. ఎండ అంటేనేమో నేను మేఘపు నీడనిచ్చానా, చీకటి అంటే అగ్ని స్తంభాన్ని ఇచ్చానా, ఆకలి అంటే నా దోతలు తినే ఆహారం వీరికి ఇచ్చానా, అయ్యో నీళ్లు లేవంటే బండ మీద నేను నిలబడి నిప్పులు గక్కే బండలోంచి నీళ్లు రప్పించానా. తిన్నారు, బాగానే ఆరగించారుగా, కానీ కృతజ్ఞత లేని జనాంగం. ఈ రోజున బాగా ఆలకించండి. మనుషుల నైజం ఏమిటి అంటే చాలాసార్లు దేవుడి దగ్గర మేలు పొందుతాం, కానీ కృతజ్ఞత ఉండాలిగా. కృతజ్ఞత లేకుండా మనం బ్రతికితే
దేవుడు అటు వారిని చూచి ఏమంటాడు తెలుసా? అక్కడ అన్న మాట ఏమిటో తెలుసా? చాలా తేటగా, ఈ ప్రజలను నేను చూచెతిని, వారెవరట? లోబడని ప్రజలు. మన పేరు ఏమిటి? మనం యెహోవా ప్రజలమా, లోబడని ప్రజలమా? యెహోవా ప్రజలు అంటే అన్నీ సమకూర్చాడు వాళ్ళకి దేవుడు. వాడు గొర్రెపిల్ల రక్తం ద్వారా దాటి బయటకు వచ్చారు. కానీ ఆ జనాంగమే కొంతకాలం అయ్యాక లోబడిన ప్రజలుగా మారిపోయారు. అంటే వాళ్ళ జీవితంలో కృతజ్ఞత లేకుండా అయిపోయారు. మరలా చెబుతారు, దేవుడి దగ్గర మనం వచ్చినప్పుడు దేవుడు ఎన్ని మేలు చేశాడండి. కడుపు నొప్పి అంటే, భయంకరమైన వేదన అంటే, పిల్లల కలగాలంటే, పెళ్ళి అవ్వాలంటే, ఒకటేమిటి అన్నీ చేశాడా? అమ్మయ్య, ఇల్లు కొనుక్కున్నాం, పొలం కూడా బాగానే ఉంది, పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఆరోగ్యం చక్కబడింది, పిల్లల కాపురం చల్లగానే ఉంది, ఒక పైసా వెనకే ఉంది కానీ లోతులో లేను అంటూ హాయిగా ఉన్నాక ఇక దేవుడు అంటే లెక్క లేకుండా ప్రవర్తించే వ్యక్తులు ఉన్నారు. ఉద్యోగం రాకమునుపు మనిషి ఎంత ఏడుస్తాడో తెలుసా? ఉద్యోగం వచ్చాక గుళ్ళో కనపడరు. దేవుని సన్నిధిలో బాధ వచ్చినప్పుడు ఎవరిని నిద్రపోనివ్వకుండా ఉపవాస ప్రార్థన అంటారు. అన్నీ ఆరోగ్యంగా ఉన్నాక ఉపవాస ప్రార్థన నాకు పెద్ద వీలు కాదులే అంటే అర్థం ఏంటంటే వీళ్ళు భక్తిలో ఏ స్థాయికి వచ్చారు? కృతజ్ఞత కలిగి ఉంటే ప్రార్థనలో నీవు ఉండాలిగా, వినయం ఉండాలిగా. అయ్యో, నా దేవుని పాత్ర పట్టుకొని నేను దేవునికి వందనాలు చెప్పాలి అనాలిగా. కానీ రాను రాను వాళ్ళ జీవితం అంట కృతజ్ఞత చచ్చిపోయిందట. వాళ్ళు లోబడిన ప్రజలలాగా మూర్ఖ ప్రజలుగా మారిపోయారట. ఆ మూర్ఖ ప్రజలుగా మారిపోతే దేవుడు బాగా వ్యధ చెందాడు. వీళ్ళకి ఏం తక్కువ చేశా, వీళ్ళు ఏం అడిగితే అది ఇచ్చాని, కానీ ఎంత లోబడలేకుండా మూర్ఖమైన ప్రజలుగా, తిరుగుబాటు చేసే ప్రజలుగా మారిపోయారే అని వ్యధ చెంది నెమ్మదిగా మోషే వైపు తిరిగాడు. మోషే వైపు తిరిగి మోషేని ఒక మాట అన్నాడు, మోషే, ఈ ప్రజలు తిరుగుబాటు జనాంగం, మూర్ఖ జనాంగం, ఎగబడే జనాంగం, తిన్నప్పుడేమో పెళ్లి పాట పాడతారు, తర్వాత కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్నారు. నువ్వు అడ్డు తప్పుకో మోషే, నువ్వు అడ్డు తప్పుకో అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా? ఈ ప్రజల్ని భూమి మీద నామం అనేది లేకుండా నేను నాశనం చేస్తా, అసలు వాళ్ళు తుడిచిపెట్టేస్తా, నిన్నొక్కడనే నిలవనిస్తా. నేనేం చేస్తానో తెలుసా? నిన్ను వీరికంటే గొప్ప జనాంగం చేస్తాను అని అన్నాడు. ఇది చిన్నప్పటి నుంచి విన్నాం. కానీ ఇప్పుడు నేను ఒక్క మాట చెబుతాను. ఈ మోషే చెయ్యి చాపితే దేవుని చెయ్యి ఎందుకు చాపబడింది? మోషే బండతో మాట్లాడితే బండలో నీరు వచ్చాడుగా, దేవుడు అక్కడెందుకు కార్యం చేశాడు? అమాలేకులు యుద్ధం చేస్తుంటే చెయ్యి ఎత్తితే దేవుడు కూడా చెయ్యి చాపి జయం ఎందుకు ఇచ్చాడు? అతడు మన వంటి వాడేగా. కానీ మోషే పట్ల అంత కార్యాలు జరగడానికి గల ప్రబలమైన కారణం ఇతని వ్యక్తిత్వంలో కొన్ని విలువైన కార్యాలు జరిగాయి. అతడు విచిత్రమైన నడక నడిచాడు, ప్రతిష్ట కలిగిన జీవితాన్ని జీవించాడు. అందులో మొదటి మాట ఏమిటంటే, ఇతరట దేవుడు కోపపడుతున్నప్పుడల్లా అడ్డుపడతా ఉంటాడట. ఒక్క మాట చెప్పనా? దేవుడు సమర్థుడు కదా, దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా, దేవుడు సమస్తం చేసిన వాడు కదా. మోషే దగ్గరకు వచ్చి, అయ్యా మోషే కాస్త అడ్డు తప్పుకో అనాల్సిన అవసరం ఏముంది? ఆయన భూమిని కలుగు చేశాడు, మాట సెలవిస్తే చాలుగా నరాలాడే నరుడెంత. కానీ దేవుడు అంటాడు, మోషే అడ్డు తప్పుకో అంటే అంత సమర్థుడికి ఈ మోషే ఎలా ఉన్నాడో తెలుసా? అడ్డుపడే మనిషిలాగా ఉన్నాడు. ఆయన కోపం వస్తుందా? ప్రజల మీదకి రాని ఇట్లా. ఆయన కడుపు మండుతుందా? ఆ ఉర్రతలు దేవుని ప్రజల మీదకి రాని ఇట్లా. అడ్డుపట్టం మొదలుపెట్టాడు. ప్రజల మీద కోపం చూపాలి, మోషేను పక్కకు నెట్టొచ్చు, నువ్వు అడ్డు రాబాకు అంటున్నాడు. వీళ్ళంతా బైబిల్లో ఎలాంటి వాళ్ళో తెలుసా? మనలాంటి వాళ్ళే కానీ ఏదో కాసేపు చప్పట కొట్టిపోయిన వాళ్ళు కాదు. మనలాంటి వాళ్ళే కానీ మనకంటే దీవించబడ్డ వాళ్ళే కానీ వాళ్ళ వ్యక్తిత్వం చాలా గొప్పది. నిశ్చయముగా మోషేని అంటాడు, అడ్డుపడబాకు, తప్పుకో అంటాడు. అసలు నరుడేమిటి, యెహోవాకు అడ్డుపట్టడం ఏమిటి? ఒకే మాట అంటాడు, ఒకవేళ నా పేరైనా తుడుపు పెట్టు, ఒకవేళ నా మీద నా కుటుంబం మీద శిక్ష కొమ్మరించు, ఈ ప్రజల మీద నీ కోపం రాకూడదు, నీ కోపం వీళ్ళ మీద దిగకూడదు అని తన జీవితాన్ని త్యాగం చేసుకొని ఆయన కడ్డుగా నిలబడ్డాడు. అతని జీవితంలో నిన్ను గొప్ప చేస్తా అని అన్నాడు కదా. ఆహా, దేవుడు నన్ను గొప్ప చేస్తాను, నీడు పోతే పోయేట్లు అని అనుకోలా. నా పదవి కంటే, నేను గొప్పవాడు అవటం కంటే, దేవుడు నన్నే దీవించడం కంటే
నా వెనక ఉన్న ఈ ప్రజలు ఉన్నారే, వీళ్ళ మీదకి దేవుని కోపం రాకూడదు. నా పదవి కంటే, జీవగ్రంథంలో నా పేరు కంటే, దేవుని మంచి మనసు నా మీద ఉండి గొప్ప చేయడం కంటే ఈ ప్రజలను నేను కాపాడాలి. దేవుని కోపం ఉగ్రత వీళ్ళ మీద రాకుండానట్లుగా నేను అడ్డుపడతాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, అడ్డురాబాకు మోషే, అడ్డురాబాకు. మరి ఈ రోజున ఎంతటి ప్రార్థనాపరుడు, అంత సమర్థుడు. నా పేరు పోయినా పర్వాలా, నా జీవగ్రంథంలో నా పేరు లేకపోయినా పర్వాలా, నీ కోపం నా మీద వచ్చినా పర్వాలా, ఆ ప్రజల మీద రాకూడదని ఎంత త్యాగం, ఎంత సమర్పణ, ఎంత పటుత్వం కలిగి దేవుని ప్రజల గురించి భారం కలిగి ఉన్నాడు. అందుకే ఇతడు చెయ్యి చాపాడట, అతనితో దేవుడు చెయ్యి చాపడం మొదలుపెట్టాడు. మరి ఈ రోజున ప్రభువా, మోషే చరిత్ర విన్నాను, నేను కూడా చాపుతున్నాను ప్రభు, సాయంకాలం నువ్వు కూడా చాపు అంటే చాపాలిగా అయినా. మరి నీలో తెగింపు ఉందా? నీలో సమర్పణ ఉందా? నీలో ఆ యొక్క ప్రత్యేకమైన భారం ఉందా? నా పేరు పోయినా, నా పరపతి పోయినా, నా ఆరోగ్యం పోయినా, నా క్షేమం పోయినా, ఒకవేళ నా కుటుంబం కష్టాలు పాలైనా ఈ ప్రజల కష్టం కలగకూడదు, ఈ ప్రజల మీద దేవుని కోపం రాకూడదని అంత త్యాగపూరితమైన సేవ, అట్లాంటి సమర్పణ, అట్లాంటి ప్రార్థనా జీవితం నువ్వు చెయ్యగలిగితే మోషే కొరకు చాపిన చెయ్యి నీ కొరకు చాపబడును గాక. ఏ క్షణమైనా ఆయన చెయ్యి నీ కొరకు చాపబడును గాక. మరి మోషే లాంటి లక్షణాలు మనకేమైనా ఉన్నవా? మోషే లాంటి అనుభవం మనకేమైనా ఉన్నదా? ఈ మోషేలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా? సంఖ్యాకాండం 11వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద. రెండో మాట చెబుతాను. రెండో మాటలు ఏముందో తెలుసా? ఆ రోజున దేవుడు అన్నాడు కదా, మోషే ఒక క్షణం నీవు పాలువులోకి వెళ్ళు, ఓ 70 మంది మనుషులను నువ్వు పోగు చేసి సన్నిధిలో తీసుకురా, ప్రత్యక్ష గుడారము దగ్గరకు తీసుకొని వస్తే అక్కడ నేను నీతో మాట్లాడతాను. నేను చదువుతాను. ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా అక్కడ నిలబడవలను. ఇప్పుడు మోషే ఏ స్థాయిలో ఉన్నాడు? మోషే దేవుని గుడారంకి మేఘంలోకి వెళ్ళిపోతున్నాడు. మోషే 40 రోజులు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మోషే చెప్పింది దేవుడు వింటున్నాడు. మోషే దగ్గర దేవుడు దిగొచ్చి మాట్లాడుతున్నాడు. అంటే మోషే స్థాయి ఏమిటి? దేవుని కలవడం, దేవుని ముఖం చూడటం, దేవునితో మాట్లాడటం, దేవుడు మాటలు వినడం. అస్సలు వాళ్ళ దగ్గరకు ఉన్న బంధం మామూలుది కాదు. అంతటి స్థాయిలో ఉన్న వ్యక్తిని మోషే, నువ్వు పాలువలోకి వెళ్ళి ఓ 70 మందిని తీసుకురా, వాళ్ళు వచ్చి నా సన్నిధిలో నీతో కూడా నిలవాలి. ఈ 70 మంది సంఘంలో వాళ్ళు, 70 మంది ఊళ్ళో తిరిగేవాళ్ళు, ఈ 70 మంది వాళ్ళ మీద కొంచెం అధికారంగా ఉన్నవాళ్ళు, ఈ 70 మంది కొంత మంచో భక్తి చేసేవాళ్ళు. కానీ మోషే స్థాయి ఏమిటి? ఈ 70 మంది స్థాయి ఏమిటి? అప్పుడు మోషే అనాలి, ప్రభువా ఏంటి వాళ్ళని నాతో పోలుస్తున్నావా? నా పక్కన నిలబెడతావా? వాళ్ళని తీసుకొచ్చి నాతో నిలబెట్టమంటావా అని అనాలిగా. దేవుడు చెప్పాడు, వెంటనే వెళ్ళాడు అంతే. వాళ్ళని తీసుకొచ్చి తన పక్కన నిలబెట్టుకున్నాడు. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే, ఒకవేళ ఇలాంటి స్థితిలో ప్రభువు గారిని నీకు చెప్పి వాళ్ళని తీసుకొచ్చి నీ పక్కన నిలబెట్టు, వీళ్ళని తీసుకొచ్చి నీ భోజనం పెట్టు, వాళ్ళతో కలిసి భోంచేయి, వీళ్ళతో కలిసి మోకరించు, వాళ్ళతో లైన్లో నిలబడు, వాళ్ళని నీ లైన్లో నిలబెట్టు అని కానీ దేవుడు చెప్పాడు అనుకోండి, ముఖం సొరకాయలాగా మారిపోద్ది. కారణం ఏంటో తెలుసా? నా లెవెల్ ఏంటి, వాళ్ళ లెవెల్ ఏమిటి? ఎందుకంటే కొద్దిగా సేవకుడైతే చాలు భూమి మీద ఆగరం, 4 డబ్బులు జేబులలో ఉన్నాయి, అసలు లెవెల్ మారిపోద్ది. ఒక ఇల్లు కొన్నారంటేనే అసలు ఆ పొజిషన్ వేరుగా ఉంటుంది. కానీ మోషేలో నేను నేర్చుకున్న పాఠం, మీరు వినాల్సిన పాఠం, మనందరం గ్రహించాల్సింది, అంతటి స్థాయికి ఎదిగిన మోషే అనామకులైన వారిని కూడా తీసుకొని వచ్చి తన పక్కన నిలబెట్టుకొని వారితో యెహోవా సన్నిధిలో నిలబడ్డాడు. దేవునికే మహిమ కలుగునగాక. మరి ఈ రోజున నీ తోటి వాడిని అంతగా గౌరవంగా ప్రేమగా చూడగలుగుతున్నావా? అంతగా నువ్వు గౌరవించగలుగుతున్నావా?
ఒక్క క్షణం ఆగి ఆలకించండి. మనం ఏ స్థితిలో ఉన్నా మన స్థితిని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి మనకన్నా హీన స్థితిలో ఉన్నా, దిగజారిన స్థితిలో ఉన్నా, అనుకోగా ఉన్నా, భక్తిలో ఉన్నా వారందరితో మనం ఐక్యపడుదుమగాక. యేసు ప్రభు శిష్యులను పోగు చేశాడు కదా. ఆయన చేసింది ఎవరన్నా తెలుసా? పల్లికారా రమ్మని చెప్పు, పన్నులు వసూలు సుంకరా రమ్మని చెప్పు, పలానా పని చేస్తున్నాడు వాడిని రమ్మని చెప్పు, డేరాలు కొడుతున్నాడు వాడిని రమ్మని చెప్పు. నా దేవుడు శిష్యులను ఎన్నుకున్నప్పుడు కూడా తేడా చూపల, అందరినీ సమానంగానే ప్రేమించాడు. ప్రజలందరినీ ప్రేమగా చూడటం యేసులో సాధ్యం. ఈ రోజున దేవుని బాహు మోషే ఎందుకు చాపబడలేదా? నీ ఎందుకు చాపబడదా చూడు అని అన్నాడు కదా. మరి దేవుని బాహు మోషేతో చాపబడితే నీతో ఎందుకు చాపబట్టలా? నీతో ఎందుకు ఆయన బాహు చాపబడలేకపోతుంది? చాపాలని చాలాసార్లు ఆయన అనుకున్నాడు. నీ ఇంట్లో గొప్పకార్యం చేయాలని చాలాసార్లు అనుకున్నాడు. నీ బిడ్డల మీద చేయి చాపి దీవించాలనుకున్నాడు. కానీ నువ్వు చాపిన ఆయన చాపలేకపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? రెండో మాట ఏమిటో తెలుసా? తాను నిలబెట్టుకోగానే అందరితో కలిసి ఏకమైపోయాడు. లేఖనాలు బాగా గమనించండి. యేసు ప్రభు ఎవరిళ్ళకి వెళ్ళాడో భోజనానికి తెలుసా? శాస్త్రి పిలిచే వెళ్ళాడు, కుష్ఠరోగి పిలిస్తే వెళ్ళాడు. లేఖనాల్లో చక్కగా రాయబడింది. ఆ ఇంటికి ఆధారం లేకున్న కుటుంబానికి వెళ్ళి మరియ తనయుడిగా ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. ఓ రకంగా చెప్పాలి, లాజరు ఇంట్లో భోంచేశాడు. ఆయన ఎవరిని పిలిచినా కానాను పెళ్ళికి కూడా వచ్చాడుగా. మరి ఆయనకి భేదాలు లేవా? ఆయనకి తేడాలు లేవా? ఆయన కలుపుకోవడానికే వచ్చాడా? ఆయన కలుపుకోబట్టి నన్ను కలుపుకున్నాడు. ఆయనకు సమానత్వం ఉండబట్టి నాకు ఈ కృప ఇచ్చాడు. ఈ రోజున బైబిల్ పట్టుకునే అర్హత నాకు కానీ మీకు కానీ లేదు. కానీ కృప కలిగిన వాడు మనందరినీ హక్కున చేర్చుకున్నాడు. ఈ రోజున ఆ మనస్తత్వానికి నీవు ఎదగాలి. ఏదో నేను ఎక్కువ కానికిచ్చా, ఎక్కువ ప్రార్థన చేసా, ఎక్కువ బైబిల్ చదివా, అబ్బబ్బబ్బా నా గురించి అని చెప్పుకోవడానికి కాదు. నీ వరుసలో ఎవరు నిలబడ్డారు? నువ్వు ఎవరితో ఐక్యపడుతున్నావు? ఎవరితో మోకరించగలుగుతున్నావు? లేఖనాల ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించని ఆ ప్రేమించిన వాడు కుష్ఠరోగింటికి భోజనానికి వెళ్ళాడుగా. ఆ ప్రేమించిన వాడు అదిగో సీమోనింటికి వెళ్ళాడు, మరియ మార్తలింటికి వెళ్ళాడు. ఎక్కడికైనా ఆయన వెళ్ళగలిగాడుగా. అలా జనమును కలుపుకొనుట అనే పాఠం మనకు నేర్పాడు. మోషే అదే పని చేశాడు. ఈ రోజున సాయంకాలం నా పిల్లల కొరకు చెయ్యి చాపుతాను, దేవా నువ్వు చెయ్యి చాపనడం కాదు, కానీ ఆయన చాపేటట్టుగా ఈ రెండవ ఐక్యపడే మనసు నీకుండునగాక. దేవుని ప్రేమ నీలో కనబడునగాక. దేవుని సమానత్వం నీలో కనబడునగాక. దేవుడు అనుగ్రహించిన ఈవి నీ యందు ప్రత్యక్షమవును కాక. అలా ఆలోచిస్తే ఎంత దీవెనకరం. అందుకేనట నా మాట నీ యందు నెరవేరుదో లేదో చూడు, ఖచ్చితంగా నేను నెరవేరుస్తా, ఖచ్చితంగా కార్యం చేస్తా. క్షణం ఆగి దేవుని మాట ప్రకారం మనం లోబడి మోషేలాగా ఇతరుల కొరకు భారం కలిగి బాధ్యత కలిగి వాళ్ళ క్షేమం కోరి ప్రార్థించే ప్రార్థనాపరులుగా ఉందుమగాక. రెండవదిగా మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో ఇతరులను సమానంగా చూడగలిగిన మనసు మనకుండునగాక. మోషేకు 3 లక్షణం చెబుతాను, జాగ్రత్తగా వినండి. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? 25వ వాక్యం. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి తన మీదకు వచ్చిన ఆత్మ పాలులు 70 మంది పెద్దల మీద ఉంచాను. బాగా వినండి. ఏ ఆత్మ అయితే దేవుడు మోషే మీద ఉంచాడో అదే ఆత్మ 70 మంది మీద ఉంచాడు. ఆమేన్. ఆ మోషే వీళ్ళు 4 వచ్చేసారే అని అనలా, చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ లోపల 70 మంది ప్రవచించడం మొదలుపెట్టారు. ఇంకా కొంతమంది ప్రవచించడం మొదలుపెట్టారు. ప్రవచనాలు ఆపకుండా అయిపోయారు. మోషే దగ్గరకు వచ్చి, అయ్యో పలానోళ్ళే ప్రవచిస్తున్నారు, ప్రవచించేది మనం కదా, ప్రవచించాల్సిన మనం కదా, ప్రవచించాల్సిన 70 మంది కదా, వాళ్ళు ఎవరో ప్రవచిస్తారు, మేము ఎందుకు ఊరుకుంటాం? వాళ్ళ నోరు మూయించి ప్రవచించబాకుండా గట్టిగా చెప్పి మేము వచ్చామన్నారు. మోషే వెంటనే ఏమన్నాడు తెలుసా? మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారే, ఏ విధము చేతనైనా దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేయబాకండి, దేవుని కార్యాలను తక్కువగా అంచనా వేయబాకండి. దేవుడు అనుగ్రహిస్తే ఎవరైనా ప్రవచిస్తారు, ఎవరైనా పాటలు పాడతారు, ఎవరైనా స్తుతిస్తారు. దేవుని కార్యాన్ని మనము ఆటంకపరచకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. మనం చేయాల్సిన కార్యాలు ఇంకొకటి చేస్తే ఊరుకోలేంగా. మనం చేసే కార్యాలు మరొకటి చేస్తామంటే సహించలేంగా.
ఈ రోజున పాఠం నేర్పుతుంది. యెహోవా హస్తం నీతో కూడా చాపబడాలి అంటే, నీ పిల్లల కొరకు చాపబడాలి అంటే, నీ ఇంట్లో అద్భుతాలు జరగడానికి దేవుని హస్తం చాపబడాలి అనుకుంటే మొదటగా మోషేలాగా అడ్డుపడి పాపానికి పరిహారం కలుగజేసి ప్రజలకు మేలు చేసే మనస్తత్వం నీకుండి తీరాలి. అట్టి ప్రార్థనాత్మ చేత నింపబడుదుగాక. రెండవదిగా నీతో ఉన్న వాళ్ళని సమానంగా ఐక్యపడి, అందరితో ఐక్యపడి, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ వాళ్ళు సైన్యములాగా ప్రకాశిస్తారు, సైన్యములాగా పోరాడతారు, సైన్యములాగా నిలబడగలుగుతారు. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక ఐక్యత లేని క్రైస్తవుడికి ఎంతకాలం ఉంటావు? ఒక క్షణం తల్లితో నీకు ఐక్యత ఉందా? నీ భర్తతో నీకు ఐక్యత ఉందా? గురువుతో నీకు ఐక్యత ఉందా? నీ పక్కన కూర్చున్న వాళ్ళతో ఐక్యత ఉందా? దైవ సంబంధమైన ఐక్యతను కాపాడుకుంటున్నావా? నీకంటే చిన్నవాడు ఘనుడయ్యాడా? నువ్వు ఆనందపడాలి, ఐక్యతతో వాళ్ళని చేర్చుకోగలగాలి. సౌలుని కానీ నేను చేయలేను కానీ దావీదు చేశాడుగా. ఈరోజు నా యేసుని బట్టి చెబుతున్నా, నీకన్నా వెనకొచ్చినా నీకన్నా చిన్నవాళ్ళకి దేవుడు కృపావరాలు దయచేయొచ్చు, కానీ హర్షించే మనసు ఉండునగాక. నేను ఎవరిని, నా లెవెల్ ఏమిటి, నా సీనియారిటీ ఏమిటి, నేను రాజును, మొదటి రాజుని అనుకుంటూ ఈ దావీదు సింహాన్ని చంపడమా, ఈ దావీదు గొలియాతును చంపడమా, మింగుడు పడక చివరికి విషపు చూపు చూశాడట. చాలాసార్లు ఇతరుల మీద మనం చేసేది ఏంటంటే ఐక్యపరచుకోకపోతే విషపు చూపు మొదలవుతుంది. ఆ తర్వాత నాశనం ఊరేగిందిగా. సౌలు ఏమైనా క్షేమంగా ఉన్నాడా? తన జీవితంలో పిల్లలకి ఏమైనా క్షేమం కలిగిందా? వ్యక్తిగత అనుభవాల్లో బైబిల్ లేఖనాల ప్రకారం ఈ యొక్క సత్యం ప్రబోధిస్తుండగా ఇక మీదటైనా మనం ఏమై ఉండాలో తెలుసా? ఈతలను కలుపుకోగలగాలి. ఐక్యత దేవుని ద్వారా దీవించబడుదురుగాక. కనుక పక్కన భర్త మనం ఏమవ్వాలి? ఇప్పుడు అన్నదమ్ములతో ఏమవ్వాలి? అక్కజనులతో ఏమవ్వాలి? సత్యంతో ఏమవ్వాలి? దేవునితో ఏమవ్వాలి? ప్రార్థనాపరులతో ఏమవ్వాలి? పరిశుద్ధాత్మతో ఐక్యపరచబడాలి. ఐక్యత ఎక్కడ ఉంటుందో సైన్యం లేపబడుతూ ఉంది, గొప్ప కార్యాలు జరగబోతా ఉన్నాయి. యెహోవా బాహు నీకు కూడా చాపబడునుగాక. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా, మోషే నా బాహు ఏమైనా కొరసైంది అనుకుంటున్నావా? నా బాహు నీలో నెరవేరబోతుంది, నా మాట నీలో నెరవేరబోతుంది, నా హస్తం నీలో కనబడబోతా ఉంది. అదే కార్యం ఈ మాటలు విన్నవాళ్ళు కనబడునుగాక, నెరవేరబడునుగాక, నెరవేర్చబడునుగాక. ఒక్క క్షణం మోకరిద్దాం. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. పేరు పేరున బిడ్డలను దీవించండి అయ్యా. నిజంగా నీ వాక్యాన్ని చదివినప్పుడు నీ బాహు పొట్టిది కాదయ్యా, నీ బాహు కురసైంది కాదయ్యా, నీ బాహు ముడిచింది కాదయ్యా. నీ బాహు ఎంత దూరమైనా చాపగలవు, ఎక్కడైనా నీ బాహును పంపగలిగిన వాడు. అట్టి కృప బిడ్డలకు కలగాలి. పేరు పేరున బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ రాకడ కొరకు ఆయత్తపరచండి, ముద్రించి భద్రపరిచి క్షేమాన్ని కలుగచేయండి. మా ప్రార్థన కోరుకునే వారందరికీ క్షేమం కలగాలి. దీవెన, నెమ్మది, క్షేమం కార్యాన్ని చేసి మహిమ పొంది మేలు చేయమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.